నీతిమంతుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేయచ్చు ఉన్నాను. ప్రియులారా, ఈరోజు దేవుని వాక్యము సామెతల గ్రంథము 10వ అధ్యాయము 2వ వచనము. నీతి మరణము నుండి రక్షించును. ప్రియులారా, మనమందరమును దేవుని ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్నప్పుడు మనకు నీతి కలుగును. నీతివంతుడైన నోవాహు కుటుంబమును దేవుడు అద్భుతముగా రక్షణ వాడలో కాపాడి ఉన్నాడు. భయంకరమైన జలప్రలయం నుండి దేవుడు తప్పించి రక్షించి సంరక్షించి ఉన్నాడు. యేసుక్రీస్తునందు విశ్వాసముంచుట ద్వారా మనము నీతిమంతులుగా మార్చబడుచు ఉన్నాము. యేసు రక్తము చేత కడగబడుట ద్వారా మనము నీతిమంతులుగా తీర్చబడుచు ఉన్నాము. నీతి కాపాడును, నీతి ఆశీర్వదించును, నీతి రక్షించును, నీతి సంరక్షించును, నీతి ఉగ్రత నుండి తప్పించును, నీతి నాశనము నుండి నరకము నుండి తప్పించును, యుగయుగాలు జీవించే నిత్య జీవమును ప్రసాదించును. ప్రియ సహోదరి సహోదరుడా, నీతి సూర్యుడు నీతిమంతుడు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసముంచి యేసు రక్తము చేత కడుగబడి మనమును నీతిమంతులుగా మార్చబడుదుముగాక, నీతిగా జీవించుదుముగాక, తద్వారా ఇహపర సంబంధమైన ఆశీర్వాదములను పొందుదుముగాక. దేవుడి మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియ స్నేహితులారా, ఈ వాక్యము మీకు ఆశీర్వాదకరముగా ఉన్నట్లయితే దయచేసి ఇప్పుడే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన కామెంట్స్ను కామెంట్ సెక్షన్లో పెట్టాలని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మును మీ కుటుంబములను సమృద్ధిగా ఆశీర్వదించునుగాక. ఆమేన్. లేని బ్రతుకు బ్రతికి తిని పరిగానరాకని తిరిగి తిని, గురిలేని బ్రతుకు బ్రతికి తిని పరిగానరాకని తిరిగి తిని, గురి చూపినావు చేర్చినావు, ఉరి నుండి నన్ను తప్పించినావు, ఉరి నుండి నన్ను తప్పించినావు. హల్లెలూయా 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 హల్లెలూయా. ఇశ్రాయేలుగా మార్చినావు, పాపిని